లేదు వానలు అప్పుడే మోకందుకుంటున్నాయి. ఒక దిక్కు ఎండలకు ఓపలేక అగడుకు అల్లాడుతుంటే ఇంకొన్ని దిక్కుల్లా వానలు జయంగా పెద్ద ఆగమే అవుతుంది. అయితే మొగుల అధికారులు ఈసారి వానలు జర్రంత ముందే అందుకుంటాయి అని అంటుర్రు. ఇక వాళ్ళు చెప్పినట్లే వానలు కూడా రానే వచ్చినాయి. మరి అనుకోకుండా పడ్డగా వానలు జయంగా ఎంత ఆగమైందో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. చూస్తుర్రు కదా అప్పుడే వానలు ఎంత జోరు మీద ఉన్నాయో. బుధవారం రాత్రి నంద్యాల జిల్లా మిడ్తూర్ల పడ్డ జోరు వానకు పొంగుతున్న వాగిది. పడ్డది ఒకటే వాన గాని కుండపోత ఓషుడితోని దెబ్బకు వాగు పొంగి పొర్లింది. అయితే మరి ఏమైందో ఏం పాడో గాని ఓ కారు వాగుల వడి కొట్టుకొచ్చిందట. నీళ్ళల్లో వడి దొల్లుకుంటా మిడ్తూరు బ్రిడ్జి కాడికొచ్చి ఆగిందట. కారు కొట్టుకుపోయిందని ముచ్చటెరకైన బండి యజమాని ఊరోళ్లను జర తలో దిక్కు పట్టుర్రే అన్నట్లు తాళ్లు గట్టి ట్రాక్టర్ తోని బయటికి గుంజే ఉపాయం చేసిండట. ఇక కారు కథ గిట్లుంటే నా బండి పెద్దది గీ వాగు నన్నేం చేస్తది అని అనుకున్నాడో ఏం పాడో గాని ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్న బస్సును రువ్వడి మీద తోలిచ్చిండట. ఆయనత నడుమకు రాగానే నీళ్ల రువ్వడి ఊటగైందో ఏమో గాని బస్సు గిట్ల ఒక పక్కకు జరిగింది. పనులక్కని పోయినోళ్ళు మోకాలి లోతు నీళ్ళల్లా వాగు దాటుదాం అన్నట్లు పోతుర్రు. గిట్లా అనుకోకుండా వాగు పొంగుడుతోని నంది కొట్టుకూరు కెంచి నంద్యాలకు పోయేటోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రాట. ఇగటు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జోరు వాన పడ్డది. పడ్డ నీళ్లు పడ్డట్లు ఎటు పోయే తొవ్వలేక బజార్లన్నీ చిన్నపాటి కుంటలైనాయి. ఇండ్లకు నీళ్లు చేరి జనం ఏం చేయాలనో తెలియక అరిగోసలు పడుతుర్రు. అటు పుట్లూరులో కూడా శీతం గాలి దుమారం పెట్టి శివాలయం కాడున్న 100 ఏళ్ల రావి చెట్టు ఏర్లతో సాతల అడ్డం పడ్డది. గిట్లా అనుకోని వానలు జయంగా జనం మస్తు తిప్పలు పడుతుర్రు. ఏదేమన్నా గాని ఈ ఏడాది మస్తు వానలుంటాయి అని అంటుర్రు. అయితే నైరుతి ఋతుపవనాల రువ్వడితోని రాబోయే 5 ఒద్దులు ఉరుములు మెరుపులతోని అల్లూరు జిల్లా మొత్తం శీతం వానలు పడొచ్చని అంటుర్రు మొగులధికారులు. మరి ఏమిట్లకేం లేదు, ఇప్పుడే గిట్లుంటే రేపు ఇంకెట్లుంటదో ఏమో చూడాలే.